ఐపీఎల్ 2025 కోసం జరిగిన వేలంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కొన్ని విభాగాల్లో అద్భుతమైన ప్లేయర్లను కొనుగోలు చేసింది. మరికొన్ని విభాగాల్లో ఆశించిన ప్లేయర్లను కొనుక్కోలేకపోయింది. ఈ పరిస్థితిలో ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన ప్లేయర్స్ ఆధారంగా ఆ జట్టుకు అందుబాటులో ఉన్న స్క్వాడ్ను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2025 కోసం ఎస్ఆర్హెచ్ ఏ తుది జట్టుతో బరిలోకి దిగబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆ జట్టు ప్రధానంగా ఎదుర్కోబోయే సమస్యలేంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓపెనర్ల విషయానికొస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ఇద్దరు ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. ఈ ఇద్దరి జోడీ ఏ రేంజ్లో సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ఓపెనింగ్ కాంబినేషన్లో ఎటువంటి మార్పులు చేయరు. 3వ స్థానంలో కోట్లు పెట్టి కొన్న ఇషాన్ కిషన్ రానున్నాడు. ఈ మధ్యకాలంలో ఇషాన్ కిషన్ ముంబై తరపున ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. అడపాదడపా మెరుపులు మెరిపించినా అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే ముంబై అతన్ని వదులుకుంది. కాకపోతే ఈ మధ్య దేశవాళీ క్రికెట్లో మళ్లీ పుంజుకున్నట్లు కనిపిస్తున్నాడు. మరి అదే ఫైర్ను ఐపీఎల్లో కూడా చూపిస్తాడో లేదో వేచి చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ జట్టుకు మొదటి 3 స్థానాల్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెనే ఉన్నారు. వ్యూహాత్మకంగా ఆలోచిస్తే ఇలా మొదటి 3 ఒకే వాటం బ్యాట్స్మెన్ ఉండడం వల్ల ప్రత్యర్థులకు వ్యూహాలు రచించడం కొద్దిగా సులువవుతుంది. మరి ఆ వ్యూహాలను ఈ 3 ఎలా ఛేదిస్తారో వేచి చూడాలి. లేదంటే 4వ స్థానంలో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. ఆ స్థానంలో నితీష్ రెడ్డి అయితేనే స్ట్రైక్ రొటేట్ చేస్తూ యాంకర్ రోల్ పోషిస్తూ పరుగులు సాధించగలడు. అదే సమయంలో అవసరమైనప్పుడు భారీ షాట్లు కూడా కొట్టగలడు. కాబట్టి నితీష్ ఆ స్థానానికి సరిగ్గా సరిపోతాడు. 5వ స్థానంలో హెన్రిక్ క్లాసెన్ బరిలోకి దిగుతాడు. క్లాసెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఐపీఎల్లో అతడు ఏ రేంజ్లో ఫైర్ చూపిస్తాడు అనేది అందరికీ తెలిసిందే. ఈ టాప్ 5 బ్యాటర్ల వరకు కూడా ఎస్ఆర్హెచ్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అదే ఈ జట్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక తర్వాత చూసుకున్నట్లయితే 6వ స్థానం కోసం అథర్వ టైడ్ను, 7వ స్థానం కోసం అభినవ్ మనోహర్ను ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఇక్కడ ఎస్ఆర్హెచ్ కు సమస్య ఎదురుకానుంది. సాధారణంగా ఈ 2 స్థానాల్లో కనీసం ఒక్కరైనా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫినిషర్ను కలిగి ఉండాలి అని ప్రతి జట్టు కోరుకుంటుంది. కానీ ఎస్ఆర్హెచ్ వేలంలో ఆ పని చేయలేకపోయింది. ఈ ఇద్దరు యువ బ్యాట్స్మెన్ కూడా ఫినిషర్లుగా రాణించినంత గొప్ప ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. ఐపీఎల్లో అథర్వ టైడ్ 27 సగటు, 147 స్ట్రైక్ రేట్ను కలిగి ఉన్నాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అథర్వ టైడ్ ఐపీఎల్ మొత్తం కూడా ఓపెనర్ లేదా వన్డౌన్లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఫినిషర్గా ఎప్పుడూ బరిలోకి దిగలేదు. మరి ఈ కొత్త రోల్లో అథర్వ టైడ్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. ఇక అభినవ్ మనోహర్ ఐపీఎల్లో కేవలం 16 సగటుతో 133 స్ట్రైక్ రేట్ను కలిగి ఉన్నాడు. గతంలో కూడా ఎస్ఆర్హెచ్ సరైన ఫినిషర్లు లేక విపరీతంగా ఇబ్బంది పడింది. మరి ఆ లోటును ఈ ఇద్దరు ఆటగాళ్లు ఏ మేరకు పూరిస్తారో చూడాలి. ఫాస్ట్ బౌలర్లుగా ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, షమీ వ్యవహరిస్తారు. సాధారణంగా ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అద్భుతంగా ఉంటుంది. ఈసారి కూడా బాగానే ఉన్నప్పటికీ గతంలో ఉన్నంత అద్భుతంగా లేదని మాత్రం అనిపిస్తుంది. ముఖ్యంగా నటరాజన్ లాంటి డెత్ ఓవర్ల స్పెషలిస్టు లేకపోవడం ఆ జట్టుకు తీరని లోటు. హర్షల్ పటేల్ ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలా వేస్తాడో అన్న అనుమానమైతే ఉంది. చాలా సందర్భాల్లో ఒత్తిడి సమయంలో హర్షల్ పటేల్ భారీగా పరుగులు కూడా సమర్పించుకున్నాడు. కాబట్టి నటరాజన్ కు హర్షల్ పటేల్ సరైన ప్రత్యామ్నాయమని ఖచ్చితంగా చెప్పలేం. అదే సమయంలో భువనేశ్వర్ కు షమీ సరైన ప్రత్యామ్నాయమని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ ని గత కొంతకాలంగా విపరీతంగా ఇబ్బంది పెడుతున్న అంశం సరైన స్పిన్నర్ లేకపోవడం. రషీద్ ఖాన్ వెళ్లిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ జట్టులో నిఖార్సైన స్పిన్నర్ కరువయ్యాడు. స్పిన్నర్ స్థానాన్ని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఈ వేలంలోనైనా సరైన వ్యక్తితో భర్తీ చేస్తుంది అని ఆశించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ వేలంలో రాహుల్ చాహర్, ఆడమ్ జంపాను స్పిన్నర్ల స్థానం కోసం ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అయితే వీరికి ఐపీఎల్లో మరీ అంత గొప్ప ట్రాక్ రికార్డ్ అయితే లేదు. ప్రస్తుతానికైతే రాహుల్ చహర్ తుది జట్టులో ఉంటాడు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా పిచ్ పరిస్థితులు బట్టి ఆడమ్ జంపా, సిమర్జిత్ సింగ్, కామిండు మెండిస్, జైదేవ్ ఉనద్గతలలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 కోసం ఎంపిక చేసిన ఈ ఎస్ఆర్హెచ్ జట్టు ఎలా ఉంది? ఇంకా ఏమైనా మార్పులు చేయాలా అనే విషయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.